హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ ఫ్రిల్స్తో కలిపి ఫుల్గా ఉండి ఒక సారీ మొత్తం పట్టేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఫ్రాక్ పొడవు వచ్చేసి 57 ఇంచులు, 15 ఇంచులు బాడీ తీసేస్తే 57 ఇంచులకి పైన కింద బార్డర్ వచ్చింది. అది వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేసి కిందకైతే కనుక వేసుకుంటున్నాను. 4.5 మీటర్స్ కింద కుచ్చు మొత్తం బాడీ దగ్గర నుండి కుచ్చు వస్తుంది కదా, అది మొత్తం 4.5 తీసుకున్నాను. పైన ఉన్న బార్డర్ ఏమో కింద నేను ఎక్స్ట్రాగా ఇలా 3 ఇంచెస్కి వచ్చేలాగా కలుపుకుంటాను. 15 ఇంచుల బాడీ తీసేస్తే అయితే కొంచెం బాగా హైట్ ఉంటుంది. ఇదిగోండి, ఈ బార్డర్ తీసేసి నేను కింద వైపు ఇలా యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల నాకు కరెక్ట్ లెంత్ అనేది సరిపడేగా వచ్చేస్తుంది. నేనైతే కనుక దీనికోసం టోటల్లీ ఒక సారీ తీసుకొని 4.5 మీటర్స్, 4 మీటర్స్ అంటే కొంచెం తక్కువ కూర్చో ఉంటుంది కదా, అలా అని చెప్పేసి 4.5 అయితే ఎక్కువ ఫ్రిల్ వచ్చేలాగా పెట్టమని చెప్పారు. అలా అని ఇలా 4.5 మీటర్స్ తీసుకొని లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్, ఇలా 3 మీటర్స్కి కూడా విడివిడిగా కట్ చేసుకొని అతుక్కుని కుట్టుకునేటప్పుడు కూర్చోపెట్టుకుంటాను. 3 మీటర్స్కి వచ్చేసి లైనింగ్ ఇలా తీసేసి మిగిలింది బాడీకి అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మనకి ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అయితే కనుక ఫ్రిల్స్ ఫ్రాక్ మొత్తం కూడాను రెడీ అయిపోయినట్టు. ఇలా ఈ క్లాత్ అంతా కూడా నేను కుచ్చు కోసం పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి బాడీ కోసం ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అండి. ఎల్బో హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకు పెట్టుకున్నాను. అలానే చేతి లూజు 12 ఇంచులు, మనకి పైన చెయ్య దగ్గర నుండి 5 ఇంచులు హ్యాండ్ పొడవు వచ్చే దగ్గరికి 14 ఇంచులు. అంటే ఎల్బో హ్యాండ్కి ఇలా కూడా మనం మెజర్మెంట్ తీసుకుంటే అక్కడ పట్టేసినట్టుగా టైట్గా లూజ్గా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చంక దగ్గర అయితే కనుక అతుకులు పడుతున్నాయి. ఇదిగోండి, ఇలా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసుకొని షోల్డర్ దగ్గర ఇలా నాటు పెట్టుకొని సెంటర్కి చేతి లోతు అయితే కనుక ఇలా తీసేసుకున్నాను. బాడీ పొడవు వచ్చేసి 15 ఇంచులు, 1 ఇంచు నేను కుట్ల కోసమని ఇలా ఎక్స్ట్రాగా కలుపుకున్నాను. షోల్డర్ వచ్చేసి అమ్మాయి షోల్డరు బ్రాడ్గా ఉంటుంది, షోల్డర్ 6 ఇంచులు, అలానే చంక డౌన్ కూడా 6 ఇంచులకే పెట్టుకున్నాను. తన బాడీ చెస్ట్ రౌండ్ అయితే కనుక 36 ఇంచులు వచ్చింది. దానికి 4 ఇంచులు కలుపుకొని డివైడెడ్ బై చేస్తే 10 ఇంచులు వచ్చిందంటే ఒకవైపు 20 ఇంచులకు వచ్చేలాగా. అలానే సెంటర్ కరెక్ట్గా 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసాను. అలానే 1/2 ఇంచ్ వచ్చేసి ఇలా క్రాస్గా తీసుకున్నాను. మనకి వేస్ట్ దగ్గర లూజ్ వచ్చేసి 18 ఇంచులు, 18 ఇంచులకి 1 ఇంచు డాట్ వేసేసుకుంటే మనకి 18 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం క్రాస్గా లోతు తీసుకుంటే పై వైపుకి మనకి ఫ్రాక్ అనేది వేలాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు షోల్డరు, చంక అలానే మొత్తం కూడా కటింగ్ చేసుకొని ఇలా నాట్లు అయితే కనుక పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి కుట్టులతో కలిపి 3.5 వచ్చేలాగా పెట్టుకొని బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ రౌండ్ నెక్ అనేది ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇలా బ్యాక్ నెక్ తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ అది విత్ ఎంత పెట్టాము సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకొని, ఫ్రంట్ అయితే కనుక నాకు స్క్వేర్ నెక్ పెట్టి బాల్స్ పెట్టమని చెప్పారు. ఫ్రంట్ వచ్చేసి 6.5 ఇంచులు ఇలా ఫ్రంట్ మార్కింగ్ చేసి కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇది బాల్స్ పెట్టుకుంటాం కాబట్టి దీనికైతే కనుక నేను బకరం యూజ్ చేయలేదు. ఇప్పుడు మనకి హ్యాండ్ పార్ట్ అలానే బాడీ పార్ట్ మొత్తం కూడాను కటింగ్ అయితే లైనింగ్ క్లాత్ కటింగ్ అయింది. ఇప్పుడు మిగిలిన మన చీర క్లాత్ ఉంది కదండి, దానిలో ఇలా నేను హ్యాండ్ పార్ట్ అనేది అంచు వచ్చే విధంగా తీసుకున్నాను. దాంట్లో బాడీ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఇలా చూసుకొని వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ వచ్చేసి చిన్నగా మ్యాంగో డిజైన్ వచ్చేలాగా ఫ్రంట్ వేరియేషన్ తెలియడం కోసం
ఇలా అయితే కనుక వేసుకొని నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. మొత్తం బాడీ ఫ్రంట్ బ్యాక్ అలానే హ్యాండ్స్ మొత్తం అలానే ఫ్రిల్స్ క్లాత్ లైనింగ్ క్లాత్ టోటల్లీ మొత్తం అన్నీ కూడాను ఇలా లైన్గా మడత పెట్టుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ స్టిచ్చింగ్ వీడియో. నెక్స్ట్